హలో ఆల్, వెల్కమ్ టు నిజం న్యూస్. ఏఎస్ రావు నగర్ మెఫిల్ రెస్టారెంట్ లో ఉద్రిక్తత, వినియోగదారులపై యాజమాన్యం దాడి. హైదరాబాద్ మేడ్చల్ మెఫిల్ రెస్టారెంట్ లో నిర్వాహకులు బరితెగించారు. కల్తీ ఆహారాన్ని ప్రశ్నించినందుకు వినియోగదారులపై భౌతిక దాడికి దిగారు. కుళ్ళిన ఆహారాన్ని వడ్డిస్తూ అడిగితే దాడికి దిగిన యాజమాన్యం. రెస్టారెంట్ యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీకాండీలో చెప్పినాక నేను మా ఫ్రెండ్ కట్టుకేరినాం. హ్యాపీకాండీలో స్మెల్ వస్తుంది అన్నాం. స్మెల్ వస్తుందంటే అడిగిన అంటే ఏం స్మెల్ రావట్లేదు అన్న. అయితే వాళ్ళు రిటర్న్ తీసుకుపోయి స్మెల్ వస్తుందని మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారు. ఎందుకు రీప్లేస్మెంట్ చేస్తారు? స్మెల్ వస్తుంది కదా, దీనికి సంఘటన ఏంది అని అడిగినాం. సరే అని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాం. మాకొద్దు, మేము కంప్లైంట్ చేసుకుంటాం అని చెప్పాము. అయితే అడిగినాక వేరే మేనేజ్మెంట్ వచ్చింది, వాళ్ళ సూపర్వైజర్ ఎవరు వచ్చారు, వచ్చి అడిగారు ఏమైంది అంటే ఇట్లా అయింది అన్నాడు. వాళ్ళు ఇద్దరు తిన్నారు, స్మెల్ వస్తలేదు అన్న. స్మెల్ కూర్చున్నాయారా బాస్, కూర్చున్నాయారా అన్నాడు అని గమనను. సరే మా బాక్స్ మాకు ఇచ్చే, మేము కంప్లైంట్ ఇస్తాం, మేము బిల్లు కట్టలేదు. బిల్లు కట్టేస్తాం సార్, మా నెంబర్ 2 రాశాం కదా, మేము ఎందుకు కట్టలేదంటే కంప్లైంట్ రాయలే కాబట్టి బిల్లు కట్టలేదు. సరే బిల్లు కట్టేయమన్నారుగా, బిల్లు కట్టేసాం. 900 రూపాయలు బిల్లు కట్టేసాం. ఓకే, అయిపోయాక ఆయన మ్యాన్ హ్యాండ్ని చేశాడు. ఉంచుకోవడం ఎందుకు? ఫుడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మంచిగా ఉంచుకుంటాడు కదా, లేకుంటే మంచిగా ఉంటే నేను ఎందుకు ఉంచుకుంటా? నేను ఎందుకు కంప్లైంట్ చేస్తాను ఎదుటోళ్ళు? అంటే ఎదుటోళ్ళు ఫుడ్ ఏమైనా కానీ, మనుషులు ఏమైనా కానీ, అంటే మ్యాన్ హ్యాండింగ్ చేయడం ఏంది, గుంజుకోవడం ఏంది? అంటే ఎవడైనా కస్టమర్ గుంజుకోడా? వివరాల్లోకి వెళ్తే, ఏఎస్ రావు నగర్ కు చెందిన మెఫిల్ రెస్టారెంట్ కు బిర్యానీ తినేందుకు వెళ్లిన సతీష్ రెడ్డి, నరేష్, గణేష్ అనే 3 యువకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన బిర్యానీ చల్లగా ఉండడమే కాకుండా ఇచ్చిన స్వీట్ కాదుకా ఖీర్ నుండి కుళ్ళిన వాసన రావడాన్ని వారు గమనించారు. చెడిపోయిన ఆహారంపై రెస్టారెంట్ కు సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామని వినియోగదారులు హెచ్చరించడంతో రెస్టారెంట్ యాజమాన్యం ఒక్కసారి వారిపై అన్యాయంగా దాడికి దిగారు. నిన్నటి చికెన్ పాడైపోయిన బిర్యానీని ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు కస్టమర్లకు వడ్డిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్టారెంట్ నిర్వాహకులను అదుపులో తీసుకుని వారిని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ ముందు వాహనాలు ఫుట్పాత్లపై ఇష్టారాజ్యంగా నిలవడం వల్ల ప్రధాన రహదారులపై నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీనివల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.